హలో గైస్, నా పేరు మైదరా వాకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో ఏదైతే మూవీ వస్తుందో SSMB 29 ఆర్ SSRMB, ఈ సినిమా ఎప్పుడు వస్తుందని మొత్తం అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అసలు. సో 2026 ఎండింగ్లో ఆర్ 27 ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ అండ్ 2029లో సెకండ్ పార్ట్ అన్నట్టుగా ఏం చేస్తున్నారు అని అయితే తెలుస్తోంది అనమాట. బట్ అఫ్ కోర్స్ చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఉంటుంది. సో టైం అయితే పడుతుందిలేండి ఖచ్చితంగా మూవీ అయితే రావడానికి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక మెయిన్ అప్డేట్ అయితే వచ్చింది. సో బేసిక్గా మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే పూర్తి అయిపోయింది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. యాజ్ యూజువల్గా అనుకున్నట్టుగానే షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ కొంచెం చిన్న షెడ్యూలే, అంత పెద్ద షెడ్యూల్ ఏమీ కాదు. అండ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అయింది హైదరాబాద్. అండ్ అక్కడ సెట్స్ వేసుకొని అక్కడ షూటింగ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అయితే ఒడిశాలో జరగబోతోంది, కోరాపుట్. యాక్చువల్ కోరాపుట్ అంటే ఇంకా కేకే లైన్ గుర్తొస్తుంది. కొత్త వలస కోరాపుట్ ఆ లైన్ ఉంటుంది కదా రైల్వే, అది గుర్తొస్తుంది యాక్చువల్గా. అంటే ఇటు సైడ్ కొంచెం అది బాగా ఫేమస్ అలాగా. సో ఆ కోరాపుట్లో అయితే షూటింగ్ చేయబోతున్నారు. సో బేసిక్గా అక్కడ కొన్ని మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. అంటే బేసిక్గా ఇండియాలో షూటింగే చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అవి వేరే వేరే కంట్రీ లొకేషన్స్ అన్నట్టుగా మేబీ మనకి సినిమాలో చూపించచ్చేమో. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఆ థీమ్ అయితే చెప్పారు, గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని. బట్ దేని గురించి అని చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి లీక్ కాకుండా చూసుకుంటున్నారు చూడండి. లిటరల్లీ ఆ విషయంలో మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. అంటే ఇప్పటికే చాలా సినిమాలవి సినాప్సిస్లు వచ్చేసాయి బయటికి. అంటే ఇంకా 1 year అలా టైం పడుతుంది రిలీజ్ అవ్వడానికి. అలాంటి సినిమాలు కూడా ఇప్పటికే సినాప్సిస్లు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా అందువల్ల ఏంటంటే ఓకే, ఆ సినిమా జర్నీ ఎలా ఉండబోతుంది అనే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ అయితే ఉంది. అండ్ యూనో పెద్ద పెద్ద సినిమాల విషయంలో కూడా అలాగే జరుగుతూ వస్తుంది రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే. బట్ బేసిక్గా దీనికి సంబంధించి అది ఏది కూడా అసలు క్లారిటీ అయితే లేదన్నమాట. సో ఒకటైతే వాస్తవం, ఇంకా చాలా అంటే చాలా గ్రాండ్ స్కేల్లో ఉండబోతుంది సినిమా. అండ్ మహేష్ బాబు గారి లుక్కి సంబంధించి కూడా రీసెంట్గా ఒక వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. అంటే ఆయన ఇంట్లో జిమ్ చేస్తున్నప్పుడు ఎవరో తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చిందనమాట. అంటే మహేష్ బాబు గారు మిర్రర్లో చూసుకుంటుంటారు. సో ఆ హెయిర్ స్టైలు, ఆ లుక్ మొత్తం అంతా అసలు ఎక్స్ట్రాడినరీ. అండ్ ఎయిర్పోర్ట్లో అంటే వీళ్ళు సెకండ్ షెడ్యూల్ కోసం ఒరిస్సాకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్లో కనబడినప్పుడు కూడా మహేష్ బాబు గారు క్యాప్ పెట్టి మ్యాక్సిమం లుక్ అనేది రివీల్ కాకుండానే చూసుకుంటున్నారు. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా అసలు అంటే బియర్డ్ ఏమీ లేకుండా కొంచెం డిఫరెంట్ లుక్కే ఉంది ఈ సినిమాకి ఆయనది కూడా. సో కొంచెం లుక్స్ అయితే అంటే ఇద్దరివి కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు లుక్స్ అయితే. అండ్ ఇంకొకటి బేసిక్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని తీసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే బేసిక్గా ఆయన ఎక్స్ట్రాడినరీ యాక్టర్, అందులో నో డౌట్. బట్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని మనము మూవీస్లో కాకుండా అంటే సలార్లో కాకుండా బయట చూస్తే, ఇప్పుడు సలార్ ఏంటంటే మొత్తం డార్క్ థీమ్డ్ సినిమా కాబట్టి దాంట్లో ఆయన కొంచెం తక్కువ కలర్లో కనిపిస్తారు. కానీ మనకి కొంచెం అంటే ఏమంటారు చామన్ ఛాయలా కనబడతారు. కానీ బయట ఆయన ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఒకటి ఇంటర్వ్యూ ఉంటుంది రాజమౌళి గారిది, తర్వాత గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారిది, కమల్ హాసన్ గారిది, లోకేష్ కనగరాజ్ గారిది, తర్వాత ఆవిడ ప్రొడ్యూసర్ వైఫ్ ఆవిడ అదే అదే జాతిరత్నాలు ఈ కల్కి సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, సో ఆవిడ. అండ్ తర్వాత ఈయన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ఈ 6 ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట, ఒక ప్యానల్ ఇంటర్వ్యూ లాగా. ఆ ఇంటర్వ్యూలో ఆయన్ని చూస్తే హీఈస్ వెరీ వెరీ ఫెయిర్ అనమాట, చాలా ఫెయిర్గా ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏవైతే ఎయిర్పోర్ట్ ఫొటోస్ కనబడుతున్నాయో వాటిలో కూడా చూస్తే ఆయన కూడా చాలా ఫెయిర్గా కనబడతారు. అంటే ఇప్పుడు కంప్లీట్
ఇప్పుడు బేసిక్‌గా వెస్టర్న్ కంట్రీ పీపుల్ అంటే వాళ్ళు చాలా ఫెయిర్ స్కిన్ టోన్‌ని కలిగి ఉంటారు కదా! సో, మన దగ్గరున్న జియోగ్రాఫికల్ కండిషన్స్ వల్ల, అట్మాస్ఫియర్ వల్ల, వెదర్ ప్యాటర్న్ చేంజెస్ వల్ల మన దగ్గర ఇలా ఉంటది. అక్కడ అలా కాదు. అక్కడ మంచే ఎక్కువుంటది. సో, మనుషులు మాక్సిమం తెల్లగుంటరక్కడ. సో, దానివల్ల ఏంటంటే యూ నో ఈ కైండ్ ఆఫ్ ఫేస్ కట్స్‌ని తీసుకున్నట్టయితే వెస్టర్న్ పీపుల్‌కి కూడా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా! మహేష్ బాబు గారు ఎలాగో హాలీవుడ్ కటౌటే. ఇప్పుడు బేసిక్‌గా ఆ పర్సన్‌ని ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ తీసుకొనెళ్ళి హాలీవుడ్ వాళ్ళకి ఆడియన్స్‌కి చూపించి మీ హీరోనంటే చూసినట్టే ఉంది ఎక్కడో ఐ థింక్ యూ యాక్టెడ్ ఇన్ అవెంజర్స్ రైట్ అంటారు. అంటే సంథింగ్ అట్లా కన్‌ఫ్యూజ్ అవుతారు. బికాజ్ ఆ కటౌట్ అలాంటిది, ఆ స్కిన్ టోన్ అలాంటిది. సో, ఆయన అట్లా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంకా అదర్ పర్సన్‌ని కూడా అలాగే చూజ్ చేసుకుందాం అనుకున్నట్టున్నారు. సో, అందుకే ఐ థింక్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు చూజ్ చేసుకొని ఉండొచ్చు. ఇంకా 'ప్రియాంక చోప్రా' గారంటే ఆవిడకి బేసిక్‌గా హాలీవుడ్‌లో కొంత మార్కెట్ ఉంది. సో, అందుకని ఆవిడని చూజ్ చేసుకొని ఉండొచ్చు. అండ్ ఒక ప్రాపర్ డబ్బింగ్, ప్రాపర్ రిలీజ్ ఇవన్నీ చేయడానికి ఆవిడ సైడ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ అయితే ఉంటది కదా! సో, అట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ బేసిస్ మీద తీసుకొని ఉండొచ్చు. సో, ఇలాగా వీళ్ళు ముగ్గురు కన్ఫర్మే. వీళ్ళు ఇద్దరు ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనపడ్డారు. మహేష్ బాబు గారు అండ్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు. సో, వీళ్ళైతే ఒడిశాలోని కోరాపుట్‌లోని సెకండ్ షెడ్యూల్‌కైతే ఎళ్తున్నారు. సో, ఈ సెకండ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ప్రెస్ మీట్ అయితే ఉంటది. సో, ప్రెస్ మీట్ నాకు తెలిసి ఇంకా ఏప్రిల్‌లోనే ఉంటది. ఏప్రిల్ మిడిల్‌లో గాని, ఏప్రిల్ ఎండ్‌లో గాని ప్రెస్ మీట్ అయితే ఉంటది. సో, అప్పుడింకా అఫీషియల్‌గా కంప్లీట్‌గా అనౌన్స్‌మెంట్ అయితే ఇస్తారు. లోకల్ అండ్ నేషనల్ మీడియాస్‌కి. సో, అప్పుడు ఇంకా అందరికీ కూడా క్లారిటీ వస్తది. ఆల్రెడీ ఆ 'సీజ్ ద పాస్‌పోర్ట్' వీడియో ఉంది గదా! సో, ఆ వీడియోకే బేసిక్‌గా ఇండియా అంతా క్లారిటీ వచ్చేసింది. ఓకే. మహేష్ బాబు గారితో నెక్స్ట్ మూవీ స్టార్ట్ అవుతుంది రాజమౌళి గారిది అని. అంటే ఇంకా ఆ వీడియో చాలా హ్యూజ్ రీచ్ వచ్చింది. 55,000,000 వ్యూస్ వచ్చింది ఇన్‌స్టాలో. అండ్ చాలా హ్యూజ్ లెవెల్‌లో రెస్పాన్స్ వచ్చింది. తమిళ్, హిందీ అందరు ఆడియన్స్ కూడా ఆల్రెడీ చూసారు, షేర్ చేసుకున్నారు. ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. సో, ఇంక ప్రెస్ మీట్‌లో పెట్టి ఇంకొంచెం క్లారిటీగా చెప్పడం జరుగుతది నాకు తెలిసి. సో, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది సిట్యుయేషన్. మరి ప్రెస్ మీట్ ఇక్కడ పెడతారా? లేదంటే ముంబై సైడ్ పెడతారా? అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సుంది. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం డెఫినిట్‌గా ప్రెస్ మీట్ అయితే ఏప్రిల్ ఎండింగ్‌లో ఉంటదనైతే ఒక క్లారిటీ అయితే ఉంది. సో, మంచి స్పీడ్‌గానే నడుస్తోంది షూటింగ్ అయితే. సో, ఫ్యాన్స్‌కైతే ఇది కొంచెం హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. అంటే ఎక్కడ బ్రేకులు పడట్లేదు. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' చూడండి దానికి చాలా బ్రేకులు అబ్బా పాపం. అసలు విపరీతంగా బ్రేకులు పడ్డాయి దానికి. కరోనా కారణంగా చాలా వరకు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత రిలీజ్‌కి గూడా చాలా సార్లు ఇబ్బందులయిపోయి ఒక డేట్ అనుకుంటే ఆ డేట్‌కి రాలే. 3 సార్లు డేట్‌లు మార్చారు. ఫైనల్‌గా ఎప్పుడో మార్చ్ 2022లో వచ్చింది. సో, అదే అంటున్నా ఈసారి అంత ప్రాబ్లమ్ అయితే ఉండదు నాకు తెలిసి. ఈసారి అలా ఏమి ఉండదు. ఇంకా డెఫినిట్‌గా ఈసారి ఇంకా అనుకున్న టైంకి అయిపోద్ది. సో, 2027లో ఫస్ట్ పార్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 29లో సెకండ్ పార్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మనకి నాకు తెలిసి ఈ ఇయర్ అంతగా అంటే ఉన్నాయి కొన్ని పెద్ద సినిమాలున్నాయి. బట్ మరీ దండయాత్ర అన్నట్టుగా లేవు. బట్ 2026 నుంచి 2029 మధ్యలో ఈ 4 ఏళ్ళు 26, 27, 28, 29 ఈ 4 ఏళ్ళు కూడా చాలా భారీ భారీ సినిమాలున్నాయి. చాలా భారీ భారీ సినిమాలున్నాయి యాక్చువల్‌గా. సో, లెట్స్ సీ చూద్దాం. ఇంకా అవన్నీ ఆన్ టైమ్ వస్తాయేమో. సో, అది గైస్ ఇది ఎస్ఎస్ఎంబీ 29 ఎస్ఎస్ఆర్ఎంబీకి సంబంధించిన అప్డేట్. సో, ప్రస్తుతానికైతే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేనైతే ఈగర్‌లీ వెయిటింగ్. అసలు ఎంత ఫాస్ట్‌గా అయిపోద్దా అని ఉంది. ఇంకా సెకండ్ షెడ్యూల్ కాదు అర్జెంట్‌గా ఒక 50థ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందని న్యూస్ వింటే బాగుండనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ చూద్దాం. బేసిక్‌గా ఈ మూవీ ఇంకా నాకు తెలిసి అంటే ఒక పర్ఫెక్ట్ ఏమంటారు క్లిఫ్ హ్యాంగర్ పెట్టుకొని పార్ట్ 2కి లీడ్ ఇచ్చుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు 'బాహుబలి' క్లిఫ్ హ్యాంగర్ మనం చూసాం కదా! సో, ఆ లెవెల్‌లో ఉంటది పక్కాగా. థాట్స్ డామ్ ష్యూర్ అది క్లియర్. అండ్ దానికి ఇంకా దానికోసం అది కూడా కొంతవరకు షూట్ చేయాల్సి ఉంటది కదా! మరి పార్ట్ 2కి సంబంధించినవి కూడా కొంతవరకు. సో, అదంతా కూడా చేసుకుంటూ వస్తారు. సో, ఒక మూవీకి అరౌండ్ 75 సీన్స్ అలా ఉంటాయి. సో, ఇది పార్ట్ 2కి సంబంధించినవి కూడా కొన్ని తీస్తారు కాబట్టి అరౌండ్ ఒక 90 సీన్స్ దాకా తీస్తారు. మరి 90 సీన్స్‌కి 90 షెడ్యూల్స్ తీసుకుంటారా? లేదంటే ఒక షెడ్యూల్‌లో 2, 3 సీన్‌లు అవ్వగొడతారా? ఏమో మరి రాజమౌళి గారి సంగతి చెప్పలేం మనం. ఆయన అన్‌ప్రెడిక్టబుల్ ఆయన. సో, లెట్స్ సీ చూద్దాం ఎప్పుడొస్తదో. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ స్టే సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.